Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. టెస్లా షేర్లు ఒక్క థర్స్డే రోజే 14% వాల్యూ పడిపోయింది. 14% షేర్ విలువ పతనమైంది. టోటల్గా ఒక $152 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే 12 లక్షల కోట్లకు పైగా 12.6 lakh crores విలువైన స్టాక్ మార్కెట్ వెల్త్ ఒక్కసారిగా కరిగిపోయింది. $152 బిలియన్ ఆఫ్ మార్కెట్ క్యాప్ వైప్డ్ అవుట్ ఇన్ ఎ సింగిల్ డే ఫాల్. ఈ ఫాల్ బిగ్గెస్ట్ ఎవర్ ఫాల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెస్లా చరిత్రలో ఈ స్థాయిలో ఒక్క రోజులో దాని షేర్ విలువ పడిపోలే. మీకు December 18, 2024లో టెస్లా షేర్ విలువ $488.54. $488.54 నుంచి ఇప్పుడు ఏకంగా అప్పటి నుంచి పోలిస్తే ఇప్పుడు ఈ ఇయర్లోనే 30% పడిపోయింది. లాస్ట్ 1 వీక్లోనే 18% పడిపోయింది. వరుసగా 5 ట్రేడింగ్ సెషన్స్లో 4 సెషన్స్లో నష్టాలే చూసింది. వాస్తవంగా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అంటే టెస్లా షేర్లు చాలా క్లియర్గా ట్రంప్, ఇలాన్ మస్క్ల ఫ్రెండ్షిప్ పైన ఆధారపడుతూ వస్తుంది గత కొన్ని రోజులుగా. ఇప్పుడు ఉదాహరణకు మేలో టెస్లా షేర్లు 22% పెరిగాయి. కానీ వాస్తవానికి టెస్లా అమ్మకాలేమో తగ్గినాయి. టెస్లా బాయ్కాట్ టెస్లా అని యూరోప్లో కూడా నినాదాలు మొదలయ్యాయి. BYD చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నుంచి భారీ పోటీ ఎదుర్కొంటోంది. సో నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ టెస్లా షేర్లు పడిపోతున్నాయి, టెస్లా సేల్స్ పడిపోతున్నాయని చాలా డీటెయిల్గా చెప్పాను. సో ఇలా టెస్లా అమ్మకాలు పడిపోతున్నా కూడా మేలో టెస్లా షేర్లు 22% పెరిగాయి. అంటే కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్కు దాని షేర్ వాల్యూకు ఎలాంటి సంబంధము లేదు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. కారణం ఏంటంటే షేర్ వాల్యూ టెస్లా ఫండమెంటల్స్ ఆధారంగా, అంటే దానికి వస్తున్న మార్కెట్ షేర్ ఎంత, లాభాలు ఎంత, వీటి ఆధారంగా కాకుండా ఇలాన్ మస్క్, టెస్లా ఫౌండర్ ఇలాన్ మస్క్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్న ఫ్రెండ్షిప్ ఆధారంగా డిఫైన్ అవుతూ వచ్చాయి. నవంబర్లో ట్రంప్ గెలిచాక టెస్లా షేర్లు భారీగా పెరిగాయి. కారణం ఏంటంటే ఇలాన్ మస్క్ ట్రంప్కు బహిరంగంగా మద్దతు ఇచ్చాడు, కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత ట్రంప్ కొలువులో చాలా కీలకమైన రోల్కి వచ్చాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అనే పేరిట ప్రభుత్వాన్ని రిఫార్మ్ చేసే పనిలో పడ్డాడు ఇలాన్ మస్క్ అని ట్రంపే చెప్పాడు. ట్రంప్ క్యాబినెట్ మీటింగ్లకు కూడా ఇలాన్ మస్క్ను ఆహ్వానించాడు. ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్తో మాట్లాడినా, మరో కంట్రీ ప్రెసిడెంట్తో మాట్లాడినా ఖచ్చితంగా ఇలాన్ మస్క్ ఉండాల్సిందే. సో ఆఖరికి రిపబ్లికన్లు వైఖరికి భిన్నంగా ఇప్పుడు మీకు ట్రంప్ సొంత పార్టీలోనే H-1B వీసాల పైన ట్రంప్ సపోర్టర్లే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీయే వ్యతిరేకంగా మాట్లాడిన సమయంలో కూడా ట్రంప్ ఇలాన్ మస్క్ వైఖరి తీసుకున్నాడు. ఇలాన్ మస్క్ H-1B వీసాలకు పెద్ద సపోర్టర్. ఈ హిమ్సెల్ఫ్ H-1B వీసా పైన అమెరికాకు వచ్చాడు. సో అందువల్ల ట్రంప్ తన రిపబ్లికన్ పార్టీ వారి వాయిస్ వినిపించకుండా ఇలాన్ మస్క్ వైఖరిని సమర్థించాడు. H-1B వీసాలను కూడా సమర్థించాడు. సో ఇలా ప్రతి చోట ఆఖరికి వైట్ హౌస్లో కూడా ఇలాన్ మస్క్ తన చిన్న కొడుకును పట్టుకొని కూడా తిరుగుతూ ఉండే ఫ్రీగా. అక్కడ దాకా వెళ్ళింది ట్రంప్ మస్క్ బంధం. డెమోక్రట్లయితే ఏకంగా ప్రెసిడెంట్ మస్క్, వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని అనేవారు. కానీ సడన్గా ట్రంప్ మస్క్ల బంధం విడిపోయింది.
దాని ప్రభావమే టెస్లా మీద పడుతుంది. వాస్తవంగా ట్రంప్తో ఇలాన్ మస్క్ ఉన్న అనుబంధం వల్ల యూరోప్లోను ఇతరత్ర టెస్లా షేర్లు బాగా దెబ్బతిన్నాయి. జర్మనీలో 70% పడిపోయింది ఒక దశలో. బాయ్కాట్ టెస్లా అని పెద్ద ప్రచారం జరిగింది. ఈవెన్ అమెరికాలో టెస్లా ఫెసిలిటీస్ పైన, టెస్లా కార్ల పైన, టెస్లా వర్క్షాప్ల పైన కూడా షోరూమ్లపై కూడా అటాక్ జరిగింది. దీన్ని టెర్రరిస్ట్ అటాక్గా ట్రంప్ అభివర్ణించాడు కూడా. యాక్ట్ ఆఫ్ టెర్రరిజం కానీ, అంటే ట్రంప్ పైన ఉన్న వ్యతిరేకత చాలా క్లియర్గా ఇలాన్ మస్క్ పైన పడింది, ఆయన వ్యాపారాల మీద పడింది. సో దీంతో అంటే ట్రంప్ ఇలాన్ మస్క్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మస్క్ నష్టపోయాడు, టెస్లా సేల్స్ పడిపోయి. ఇప్పుడు విడిపోయాక టెస్లా షేర్లు పడిపోయి నష్టపోతున్నాడు. సో ఎందుకు మరి ఇప్పుడు విడిపోయారు? పబ్లిక్గానే ఒకరికొకరు విమర్శించుకోవడం కూడా మొదలైంది. వాస్తవంగా ఇలాన్ మస్క్ ట్రంప్ల మధ్య విడాకులు తప్పవు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నేనే మాట్లాడాను ఇప్పటికి 2 సార్లు. కానీ ఇటీవల లాస్ట్ 1 వీక్లో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటంటే బహిరంగమైంది. అప్పటిదాకా ఇద్దరు ఒకరినొకరు సమర్థించుకుంటూ ఇలాన్ మస్క్ తన టెస్లా బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి గనక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. మస్క్ ట్రంప్ను ప్రైజ్ చేశాడు, ట్రంప్ మస్క్ను ప్రైజ్ చేశాడు. కానీ లాస్ట్ 1 వీక్లో ట్రంప్ మస్క్ల మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బహిర్గతమైంది. ముఖ్యంగా ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లును ఇలాన్ మస్క్ బాగా వ్యతిరేకించాడు. ఈ బిల్లు వల్ల $600 బిలియన్ డెఫిసిట్ పెరుగుతుంది, బడ్జెట్ డెఫిసిట్ని పబ్లిక్గా అపీల్ చేశాడు. ఈ బిల్లును కనుక సమర్థిస్తే లా మేకర్స్ ఫ్యూచర్లో మీరు ఎలక్షన్స్లో ఇబ్బంది పడతారని కూడా హెచ్చరించారు. బిగ్ అండ్ బ్యూటిఫుల్ ఉండదు, బిగ్ ఆర్ బ్యూటిఫుల్ ఉంటుంది అని ఇలాన్ మస్క్ వాదన. సో ఇలాన్ మస్క్ ఈ బిల్లును ఎప్పుడైతే వ్యతిరేకించాడో ట్రంప్ పెద్దగా దాని పేరే ట్రంప్ పెట్టాడు, బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని పేరు పెట్టాడు. మోర్ దెన్ 1000 పేజెస్ బిల్ అది. అందులో ట్యాక్స్ కట్స్, వీటితో పాటు ట్రంప్ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ అయిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ట్రంప్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లును ఇలాన్ మస్క్ బహిరంగంగా ఎప్పుడైతే వ్యతిరేకించాడో ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యి ఇలాన్ మస్క్ డీల్ చేయడం కష్టమైపోతుంది, ఆయన చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడు అని బహిరంగంగానే మస్క్ను తప్పుపట్టాడు. సో ట్రంప్ వాదన ఏంటంటే ఇలాన్ మస్క్ చాలా కాలంగా కోరుతున్నాడు ఎలక్ట్రిక్ వెహికల్స్కు ప్రభుత్వ రాయితీలు కొనసాగించాలని, నేను అందుకు అంగీకరించడం లేదు, అందుకే ఇలాన్ మస్క్కు ఈ బిల్లు పైన కోపం వచ్చింది, ఈ బిల్లును డిస్గస్టింగ్ ఎర్లీ అబామినబుల్ అన్నాడు. అంత తీవ్రంగా విమర్శించాడు ఇలాన్ మస్క్. సో దాంతో ట్రంప్ రెచ్చిపోయి ఇలాన్ మస్క్ కంపెనీలతో అమెరికా ప్రభుత్వం వ్యాపారాలన్నింటినీ ఆపేస్తాను అని హెచ్చరించాడు. అంటే ఇలాన్ మస్క్ కంపెనీలు స్టార్లింక్, టెస్లా, ఇలా ఆయన కంపెనీలన్నిటితో వ్యాపారాలు ఆపేస్తానని హెచ్చరించాడు. దాంతో ఇలాన్ మస్క్ ఏమీ భయపడలే. ఇలాన్ మస్క్ వెంటనే ట్రంప్కు హెచ్చరిక చేశాడు, నా వల్లనే నీవు గెలిచావు, నేను మద్దతు ఇచ్చిండకపోతే ట్రంప్ గెలిచేవాడే కాదు, మీకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అమెరికన్ పార్లమెంట్ దిగువ సభలో డెమోక్రట్లకే మెజారిటీ ఉండేది, సెనేట్లో కూడా 51-49 ఉండేది, అందువల్ల ట్రంప్ విజయానికి తానే కారణమంటూ ఇలాన్ మస్క్ వ్యాఖ్యానించాడు. సో ఇలా కారణాలు ఏదైనా ట్రంప్ మస్క్ల మధ్య ఎప్పుడైతే విడాకులు ఖరారయ్యాయో, విమర్శలు బహిరంగంగా చేసుకోవడం మొదలైందో ఇదే వీక్లో టెస్లా షేర్లు మొత్తం మీద 18% పతనమయ్యాయి. సో సింగిల్ వీక్లో ఇంత భారీగా టెస్లా షేర్లు పడిపోయాయి. అంతకుముందేమో ఇలాన్ మస్క్ ట్రంప్కు మద్దతు ఇవ్వడం వల్ల టెస్లా సేల్స్ పడిపోయి షేర్ వాల్యూ పడిపోతే, ఇప్పుడు ట్రంప్తో తెగదెంపులు చేసుకున్నందుకు కూడా షేర్ వాల్యూ పడిపోతుంది. అందుకే ఈ ఇయర్ మొత్తంలో ఇప్పటికీ టెస్లా షేర్లు 30% పడిపోయాయి. సో ఇప్పుడు ట్రంప్తో దూరం అవుతున్నాడు కనుక మరి ప్రజలు టెస్లా పైన వ్యతిరేకత పోతుందా, ఆ కంపెనీ పైన ఇలాన్ మస్క్ కాన్సన్ట్రేట్ చేస్తాడు కనుక తిరిగి తన బిజినెస్ పుంజుకుంటుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు చూడాలి.
అయితే ఇప్పటికీ కూడా కొంతమందికి అనుమానం ఏంటంటే ఇది ట్రంప్ మస్క్ కలిసి ఆడుతున్న నాటకమా అని. ఎందుకంటే ట్రంప్తో స్నేహం టెస్లా వ్యాపారాన్ని దెబ్బతీసింది, అనేక రకాలుగా దెబ్బతీసింది. ఒకటి, టెస్లాపై మస్క్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. దాంతోపాటు ట్రంప్ పట్ల వ్యతిరేకత అనేక దేశాల్లో, ట్రంప్ టారిఫ్ల పట్ల కానీ, ట్రంప్ ఫారిన్ పాలసీ పట్ల కానీ, కెనడాలోను యూరోప్లోను ఈ వ్యతిరేకత కాస్త టెస్లా పైన రిఫ్లెక్ట్ అయింది. టెస్లా పైన రిఫ్లెక్ట్ అయ్యి టెస్లా పైన నేను ఇంతకుముందు చెప్పినట్లు తీవ్రవాద, ట్రంప్ భాషలో చెప్పాలంటే టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. సో టెస్లా కార్లను తగలబెట్టడం, షోరూమ్ల పైన అటాక్ చేయడం, ఇవన్నీ చూసాం. అందువల్ల ట్రంప్ ఇలాన్ మస్క్ కలిసే మాట్లాడుకొని ట్రంప్ ప్రభావం వల్ల ఇలాన్ మస్క్ బిజినెస్ నష్టపోకుండా తెలివిగా మాకు ట్రంప్కు సంబంధం లేదు అని ఇద్దరు కలిసి నటిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ట్రంప్.